మహాశివరాత్రి ఎలా చేయాలి? ఈ సందేహం మీలో అందరికీ ఉంటుంది. ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు. ఈ రాత్రి అంధకారాన్ని జ్ఞానంగా మార్చే పవిత్ర సమయం. కాలానికే కాలుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించే అత్యంత పవిత్రమైన రాత్రి మహాశివరాత్రి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మహాశివరాత్రిని ఎలా చెయ్యాలి, ఏ విధంగా పూజించాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. భక్తితో వినండి. శివుని కృప మీ మీద ఉండాలి. ఓం నమః శివాయ. ఉదయం సిద్ధత. మహాశివరాత్రి ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం శుభప్రదం. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. తెలుపు లేదా లేత రంగులు మంచివి. ఇంటి పూజగదిలో లేదా ఆలయంలో శివలింగం ముందు దీపం వెలిగించండి. ఆ తరువాత చేతులు జోడించి సంకల్పం చేయండి. ఈ మహాశివరాత్రి నాడు భక్తితో ఉపవాసం చేసి శివారాధన చేస్తాను. సంకల్పం మనసులో చేసినా సరే, భక్తి ముఖ్యము. అభిషేక విధానం. శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత శుభం. ముందుగా స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి. తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు లేదా గంగాజలం ఉంటే ఎంతో మంచిది. అభిషేకం చేస్తూ ప్రతిసారి ఇలా జపించండి. ఓం నమః శివాయ 108 సార్లు జపిస్తే అత్యుత్తమ ఫలం. అభిషేకం తర్వాత బిల్వదళాలు సమర్పించండి. బిల్వదళం శివునికి అత్యంత ప్రియమైనది. ఉపవాసం ఎలా చెయ్యాలి? మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం చాలా పవిత్రమైన ఆచారం. మీ ఆరోగ్యానికి అనుగుణంగా చెయ్యవచ్చు. పూర్తి నిరాహారం లేదా పండ్లు, పాలు మాత్రమే తీసుకోవచ్చు. ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు, మనస్సును నియంత్రించడం. కోపం, అసూయ, అహంకారం విడిచిపెట్టడం. అదే నిజమైన ఉపవాసం. నైట్ జాగరణ. శివరాత్రి ముఖ్యమైన భాగం రాత్రి జాగరణ. ఈ రాత్రిని 4 యామాలుగా విభజిస్తారు. ప్రతి యామంలో శివ అష్టోత్తరం, శివ తాండవ స్తోత్రం, లింగాభిషేకం, భజనలు చేయడం శుభప్రదం. జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండటం మాత్రమే కాదు, అజ్ఞానం నుండి మేల్కొనడం. ఈ రాత్రి మనలోని చెడు భావాలను శివుని చరణాల్లో సమర్పించాలి. ధ్యానం, జపం. శివరాత్రి రాత్రి కనీసం 10 నుంచి 15 నిమిషాలు శివ ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని శివుడి రూపాన్ని మనస్సులో ఊహించుకోండి. జటాజూటంలో గంగా, చంద్రుడు, నీలకంఠం, శాంతమైన ముఖం. మెల్లగా శ్వాస తీసుకుంటూ జపించండి. ఓం నమః శివాయ. ఈ మంత్రం మనస్సును పవిత్రం చేస్తుంది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తరువాత మళ్లీ చిన్న పూజ చేసి ఉపవాసాన్ని ముగించండి. పేదలకు అన్నదానం చేయడం శివుని ఆశీస్సులు పొందే మార్గం. ముగింపు సందేశం. మహాశివరాత్రి అంటే కేవలం పండుగ కాదు, మనలోని అంధకారాన్ని జ్ఞానంగా మార్చే రాత్రి. శివుడు ఆలయంలో మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్నాడు. ఈ మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, శక్తి, ఆనందం నింపాలి. ఒక్కసారి భక్తితో చెప్పండి. ఓం నమః శివాయ.